పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. 2-3 రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క. హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు. రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. అక్రమ క్వారీపై చర్యలు తీసుకోండి బీజేపీ నాయకుడు తులసి. ఇక వివరాల్లోకి వెళ్తే, ధర్మపురి పట్టణంలోని స్థానిక మైనార్టీ స్కూల్లో ఈరోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ధర్మపురి పట్టణంలోని స్థానిక మైనార్టీ స్కూల్లో విద్యార్థుల వసతుల గురించి తెలుసుకోవడానికి స్కూల్కి రావడం జరిగిందని, నియోజకవర్గంలో పక్కా భవనాలు లేని స్కూల్కి పక్కా భవనాలు నిర్మింపచేయడంలో తన వంతు కృషి చేస్తానని, గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్ ఎందుకని పక్కా భవనాలు నిర్మించలేదని, ధర్మపురిని ఒక సరస్వతి నిలయంగా తీర్చిదిద్దుతామని, నియోజకవర్గంలో విద్యాపరంగా ఎటువంటి సమస్యలు తన దృష్టికి తీసుకొని రావాలని, స్వయంగా నేనే పాఠశాలను తనిఖీలు చేస్తానని, విద్యకు సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. నెక్స్ట్ టైం వస్తుంది ముందు కోయిన్సిడెంట్కి వచ్చినామా ఓకే. ప్రభుత్వ పరంగా మైనార్టీ రెసిడెన్స్ స్కూల్స్ పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పరంగా టీచింగ్ స్టాఫ్, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన టీచింగ్ స్టాఫ్ అవైలబిలిటీ ఉన్నారా లేదా, పిల్లలకు సంబంధించిన మెస్ విషయంలో ఒక ఇబ్బందులు ఉన్నాయని నేరుగా పిల్లలతో మాట్లాడడం జరిగింది. మైనార్టీ స్కూల్స్కి సంబంధించినటువంటి ఏదైతే సుమారు 300 మంది పిల్లలు 5th క్లాస్ టు 10th క్లాస్ పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు కానీ మైనార్టీ పాఠశాలలు కానీ మంచి చదువులు ఇవ్వాలని చెప్పేసి క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా బోధన జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకు సంబంధించినటువంటి కొంతమంది టీచర్స్ను పిల్లల్ని కూడా కలవడం జరిగింది. ఈరోజు గత కొన్ని సంవత్సరాలకెళ్ళి ఈ అద్దె భవనంలో సుమారు 280 మంది పిల్లలు ఉంటున్నారు. వారికి సంబంధించినటువంటి పిల్లల వాష్రూమ్స్ విషయంలో కానీ, అదేవిధంగా లివింగ్ విషయంలో కానీ, భోజనం చేసేటప్పుడు డైనింగ్ హాల్ విషయంలో కానీ, క్లాస్ రూమ్స్ కూడా కంజెస్టెడ్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులకు, అదేవిధంగా శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ధర్మపురి ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాల కానీ, కస్తూర్బా పాఠశాల కానీ, మోడల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, మా జ్యోతిరావు పూలే స్కూల్స్ సంబంధించినటువంటి పక్కా బిల్డింగ్స్ తీసుకొచ్చే విధంగా మా శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా, ఇక్కడున్న ప్రజల అభిమానంతో ఆ దేవుడు లక్ష్మణస్వామి దయతో నా బాధ్యత నిర్వర్తిస్తానే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మా మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పిల్లలకు సంబంధించిన విషయంలో కూడా మరి పెద్ద ఎత్తున పిల్లలు ఉన్నతమైన చదువు చదువుకున్నారు. ఇక్కడ 10th వరకు చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్లో పోతే అక్కడ వేరే కళాశాల పోతే క్లాస్ ఫస్ట్ వచ్చినారు, స్కూల్ ఫస్ట్ వచ్చినారు, కాలేజీ ఫస్ట్ వచ్చినారు అని చెప్పేసి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ చెప్పడం జరిగింది. మరి గతంలో 6-7 సంవత్సరాల కింద ఒక్కొక్క స్టూడెంట్కి కేవలం 35 రూపాయలే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్.
ఒక స్టూడెంట్ మీద కేవలం 35 రూపాయలు ప్రభుత్వం చెల్లించింది మెస్కి. మరి ఇప్పుడు పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు కానీ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కానీ గతంలో మొన్నటి వరకు గత 7 నెలల వరకు ఇక్కడున్న మాజీ ప్రజాప్రతినిధి ఈ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరుడే ఇక్కడ ప్రాతినిధ్యం చేసింది. మరి ఇంతమంది పిల్లలు పెద్ద ఎత్తున పిల్లలు చదువుకుంటున్నారు, శ్రద్ధతోని ఉన్నతమైన స్థాయిలో వెళ్ళే విధంగా పిల్లలు కష్టపడుతున్నారు. వారికి నా శాఖ మంత్రిగా నేనున్న ఒక పక్క మైనార్టీ బిల్డింగు, పేద పిల్లలు కానీ మధ్యతరగతి పిల్లలు కానీ చదువుకుంటున్నారు. వారికి ఉండాల్సినవి ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు చూడాల్సుకున్న బాధ్యత వారిపై ఉండే. మాకు చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఆ చిన్న రూమ్స్లలో బెంచ్లు వేసుకొని ఆ ఫ్యాన్లు నడుస్తే నడవయి. కర్నూలు నగరంలోని 19వ వార్డు సోమిశెట్టి నగర్ దగ్గర ఉన్న పబ్లిక్ కొలాయి దగ్గర దట్టంగా పెరిగిన కంప చెట్లను సిపిఎం పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో శ్రమదానం చేసి తొలగించారు. సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు, సిపిఎం పార్టీ వార్డు కార్యదర్శి బి రాధాకృష్ణ మాట్లాడుతూ పేదల కొరకు వేసినటువంటి పబ్లిక్ కొలాయి చుట్టూ కంప చెట్లు పెరిగి దట్టంగా ఉండటం వలన త్రాగునీరు పట్టుకోవడానికి వచ్చే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా మున్సిపల్ అధికారులు ఈ కంప చెట్లను తొలగించాలని ఆలోచించకపోవడం చాలా అన్యాయం అన్నారు. ప్రజలు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా వారు కంప చెట్లను తొలగించలేదని సిపిఎం నాయకులకు తెలియజేయడం వలన సిపిఎం పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీటి కొలాయి చుట్టూ ఉన్నటువంటి కంప చెట్లను శ్రమదానం ద్వారా తొలగించామని అన్నారు. నేను ఒక 15 నిమిషాలు అంతే మస్తుగా ఎంత క్లీన్గా టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమాంబ ఆలయం వద్ద కుప్పం పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం ఎన్టీఆర్ అభిమాని అని వారు కొనియాడారు. ప్రజల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు.
వార్డులో నివసిస్తున్న పెద్ద ఆయన సీనియర్ సిటిజన్ ఆయన ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఆయన స్వయాన జీవితంలో ఆయనది ఐరన్ షాప్ ఉందన్నమాట. దాంట్లో సంపాదించి 101 టొంకాయలు కొడతామని ముక్కుపుడి చేర్చుకున్నారు. ఈరోజు 101 టొంకాయలు కొట్టి హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి 30 రోజుల్లో 30 హామీలు పూర్తి చేసుకున్నందుకు గొప్పగా విజయం సాధించిన మన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన 101 టంకాయలు గంగమ్మ తల్లికి ప్రదర్శనంగా చేసి ఇక్కడ ముక్కుపుడు తీర్చుకున్నారు. ఈయన మన 18వ వార్డులో ఉన్న సీనియర్ సిటిజన్ చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీ రామారావు గారికి వీర అభిమాని. ఆయన పేరు చెప్పమ్మా. సుబ్రహ్మణ్యం, ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్. కుప్పం టు పేర్నంబట్ బస్సులో తిరిగిన వ్యక్తి. మంచి కుప్పంలో పుట్టి పెరిగిన ఎన్టీ రామారావు గురించి కానీ, మన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, మా బూనమ్మ గారి గురించి కానీ, ఇంకా నారా లోకేష్ గారి గురించి కానీ అంతా ఆయన వీర అభిమానిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ముక్కుపుడు ఈరోజు తీర్చుకున్నాడు అనమాట. ఆయన చిత్తూరు జిల్లా ఎస్పీ దొరవారి ఉత్తర్వుల మేరకు 16 తారీఖు జూలై 2024 తేదీన చిత్తూరు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వి శ్రీధర్ మరియు కుప్పం రూరల్ సీఐ మలేష్ యాదవ్, గూడుపల్లి ఎస్ఐడి శ్రీనివాస్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సాయంత్రం 4:30 కుప్పం మండలం డీకేపల్లి చెరువు వద్ద మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ వద్ద గూడుపల్లి పిఎస్ నందు కర్ణాటక మద్యం అక్రమ రవాణాలో పట్టుబడిన సుమారు 10,582 అక్రమ మద్యం టెట్రా ప్యాకెట్స్ గల సుమారు 4,79,442 రూపాయలు గల కర్ణాటక మద్యంను ధ్వంసం చేయడం జరిగింది. రాష్ట్రంలో హాస్టళ్లు పునఃప్రారంభమై దాదాపు 2 నెలలు కావస్తుంది. చాలా మంది విద్యార్థులు తిరిగి సంక్షేమ హాస్టళ్లకు చేరుకున్నారు. కానీ హాస్టళ్లలో మాత్రం వసతులు లేక అపరిశుభ్రత, విరిగిన కిటికీలు, పలికిన తలుపులు, చెత్తా చెదారం, పిచ్చి మొక్కలతో నిండిన పరిసరాలు, పాములు, తేళ్లు, విషపురుగులు, అపరిశుభ్రంగా మారిన టాయిలెట్లతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హాస్టళ్లలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిన పరిస్థితి. విద్యార్థులకు సరైన ఆహారం లేక, హాస్టళ్లలో మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. అలాగే మన రాష్ట్రంలో అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్ల పరిస్థితి రోజు రోజుకు దిగజారిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు సరైన ఆహారం లేక, హాస్టల్లో మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు అవుతున్న విద్యార్థులు. అలాగే మన రాష్ట్రంలో అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ పూర్తిగా పక్కా భవనం లేక చాలా ఇబ్బందులు అవుతుంది. దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ వారం రోజుల నుంచి దాదాపు కొన్ని హాస్టళ్లలో ఎలుకలు చూత కరవడం జరిగింది, పాములు చూత కరవడం జరిగింది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము తెలియడం జరుగుతుంది, విద్యార్థులంతా చదివేటోళ్ళంతా మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఖచ్చితంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు
ప్రాణాలతో చెలగాటమాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాణాలతో చెలగాటమాడకుండా ఖచ్చితంగా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఎలా ఉన్న అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్య మీద ఎంత మాత్రం ప్రేమ ఉన్నదని శ్రద్ధ ఉన్నదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా 9-8 నెలలు గడిచినా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దురదృష్టమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా, మీరు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి పెద్ద ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. హాస్టల్లో మేము రేపటి నుండే హాస్టల్ సందర్శించడం జరుగుతుందని ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి మేము తెలియడం జరుగుతుంది. హాస్టల్లో ఖచ్చితంగా నాణ్యమైన ఆహారం పెట్టాలి, అలాగే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థుల సత్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం జరుగుతుంది. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. లేకపోతే మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. అమర నిరాదీక్ష కూడా మేము కూర్చుంటామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు మీ రాజకీయాల గురించి కాకుండా విద్యార్థుల మీద శ్రద్ధ పెట్టాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి డిమాండ్ చేస్తున్నాం. నిజంగా మీరు రాష్ట్రంలో ఇంత హాస్టల్లో జరుగుతున్న ఇంతవరకు మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని తెలియడం జరుగుతుంది. ఎన్నో సందర్భంగా మన కేయూలో మొన్న విద్యార్థులు మన హాస్టల్లో ఆ పెచ్చు ఊడి కింద పడడం, ఆ టైంలో విద్యార్థులు ఉంటే ఎంత నష్టం జరిగేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా అటువంటి హాస్టల్ను సందర్శించి మెరుగైన హాస్టల్ వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. లేకపోతే మేము రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి ఖచ్చితంగా ఆందోళనకు శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా హాస్టల్ విజిట్ చేయాలి. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అధికారులు కానీ విజిట్ చేయాలి అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా మేము అమర నిరాదీక్షగా కూర్చున్నందుకు సిద్ధంగా ఉన్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జరుగుతున్న కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరిస్తున్న జర్నలిస్టును పట్టణంలోని సిపిఐ పార్టీకి చెందిన బ్రాహ్మణపల్లి అజయ్ సారథి, విజయ్ సారథిల అండదండలతో అదే పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు V3 న్యూస్ జిల్లా రిపోర్టర్పై అక్కడే స్టేజ్ పక్కన ఉన్నటువంటి సిపిఐ పార్టీకి చెందిన వ్యక్తులు చేయి చేసుకోవడం దురదృష్టకరం. ఈ సంఘటనపై బగ్గుమంటున్న జర్నలిస్ట్ మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే బుఖ్య మురళి నాయక్ ఇప్పటికే జర్నలిస్టుపై దాడి ఖండించినట్లు సమాచారం. మరోపక్క దాడికి పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు సమాచారం. ఎమ్మెల్యే సొంత గ్రామ జర్నలిస్టుకు తన కార్యాలయంలో రక్షణ లేకుండా ఇలా జరిగితే మున్ముందు ఏం జర్నలిస్టులు రాజకీయ నాయకులకు ఎలా వార్తలు కవర్ చేస్తారని జర్నలిస్టు రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నారు. వెంటనే జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వివిధ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న జర్నలిస్టులపై ఎటువంటి దాడులు జరగకుండా పోలీస్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్న మహబూబాబాద్ జర్నలిస్టులు. మంత్రి అచ్చెన్నాయుడు తాలూకాని పోలీసులపై చిటికలేసి దురుసు ప్రవర్తన, వీఆర్ చంపుతామని చిటికలతో ఛాలెంజ్, సామాన్యుడితో దౌర్జన్యానికి దిగినట్లు పోలీసులపై దౌర్జన్యాలు. విశాఖపట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు నిర్జనంగా ట్రాఫిక్ పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. మేము మంత్రి గారి తాలూకా మీ అంతా చూస్తామంటూ ట్రాఫిక్ పోలీసుల్ని నరుడుపై బెదిరించారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని స్థానికులు అంటున్నారు. అధికార పార్టీ వాళ్ళు మన కాలు మొక్కాల్సిన అవసరం వచ్చింది. మేము బస్కి వెళ్ళిపోతాం, మీరు కార్డు తీసుకెళ్ళిపోండి సార్. మీకు బిఆర్లో దిగిరా ఇంతసేపు మర్యాద సిపి గారి దగ్గర నువ్వు
సరే ఉంటారు, హోమ్ మినిస్టర్ అయినా సరే మీకెందుకు చేయాలి సార్. ఇది రేపు పొద్దున మీడియాకి వెళ్తే ఇది మాట రేపు పొద్దున మీడియాకి వెళ్తే బాగోదు సార్. పొద్దున ఇది మీడియాకి వెళ్తే బాగోదు సార్. అచ్చెన్నాయుడు గారి తాలూకు ఇలా డ్రంగం చేయడానికి కోఆపరేట్ చేయలేదు పోలీస్ వారికి. మీకు సంబంధం లేదు, మీరు ఆగండి సార్. మీరు ఒక నిమిషం ఆగండి. నిన్నే చెయ్యి మా కానిస్టేబుల్ సిపి గారు వెరీ సీరియస్ అబౌట్ దట్. ట్రైనింగ్ మీరు తీసుకొచ్చాను చూడండి, నా షూ డేట్ అయిపోయిందా? ఇప్పుడు షూ డేట్ అని తెలుసా? మీరు నువ్వు డోర్ తీయమన్నాడు, గ్లాస్ ఎవరు దించారు? తాగి తొక్కుతారు. గ్లాస్ దించారు అచ్చెన్నాయుడు తాలూకా తాగి తొక్కమన్నారు. రేటు రాజ్యాంగం ఒకటి ఉంటుందా? మరి మీరు ఆడే మాట్లాడేటి? రికార్డ్ చేసుకోండి. రేపు ఇసుకలు అవుతున్నాయి వెనక్కి శ్రీకాకుళం అనుకోవడం ఏంటి? పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా సార్? మనం అందరూ మా కుటుంబ జైలుకి తెంగేస్తారు. తేడా వచ్చిందంటే శ్రీకాకుళం పోలీసులు అనుకున్నారు. వాళ్ళు మొక్కుకుంటారు. మీ పెద్ద హెరాస్మెంట్ చేయడు. వాళ్ళు చూడు ఎలా మాట్లాడు. ఎందుకండి జరిగిన తర్వాత తీసుకెళ్ళండి కేజెచ్కి రంగం చేస్తారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్. జిల్లా పోలీస్ కార్యాలయంను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఇక తనిఖీలలో భాగంగా డిపిఓలోని అన్ని విభాగాల పనితీరు గురించి సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. డిపిఓలోని సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్, డయల్ 100 రూమ్, డీసీఆర్బీ ఆర్ముడ్ రిజర్వ్డ్ ఆయుధాల బెలాఫామ్, పోలీస్ క్యాంటీన్, ఫుడ్ కోర్ట్, గ్యాస్ గోడౌన్, జిమ్ సెంటర్, వాటర్ ప్లాంట్ తదితర ప్రాంతాలను జిల్లా ఎస్పీ పరిశీలించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, పీసీఆర్ సిఏ శివశంకర్, రామయ్య నాయుడు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు ఉన్నారు. కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పదవి బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లాలోని అదనపు ఎస్పీలు, కాకినాడ పెద్దాపురం ఎస్డిపిఓలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు నూతన ఎస్పీని కలిసి అభినందనలు తెలిపారు. సమస్త కార్య నిరాటంక కార్యానుకూలతా సిద్ధిరస్తు సర్వత్ర ప్రతిహత ప్రతాప ప్రతిభా సిద్ధిరస్తు. చేనేత మరమగ్గంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటం వేసి ఆయనపై ప్రేమను చాటుకున్న సిరిసిల్ల నేత. నలుసంతైన మంచితనం లేకపోతే ఎంతమంది ఎందుకు ప్రేమిస్తారు?
బాధ్యతలు నిర్వర్తిస్తున్న భీమిలి సీఐ రమేష్ అటుపక్క వెళ్తున్న సమయంలో రోడ్డు మీద యాచకరాలు దుస్తులు లేవని వెంటనే ఆయన తన సొంత డబ్బులతో యాచకురాలకి దుస్తులు తెచ్చి స్వయంగా ఆయనే తొడిగిన దృశ్యాలు. సేవ దృక్పథంతో ఎప్పుడు ముందుండే సీఐ ఇలాగే మరిన్ని సేవలు చేయాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ అటుపక్కగా వెళ్తున్న స్థానికులు కూడా అతన్ని సహాయం చేసి ఆ దుస్తులు వేస్తున్న దృశ్యాలు ప్రజలందరికీ ఎలాంటి బాధ్యతాయుతమైన సీఐ ఉండడం ఆనందకరంగా ఉందని అక్కడ ఉన్న స్థానికులు తెలియపరిచారు. సీఐ రమేష్ పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేరొదిలే మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.